ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఒక దశలో 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి కేకేఆర్ను నలుగురు బ్యాటర్లు కలిసి 2 భారీ పార్ట్నర్షిప్లతోటి భారీ స్కోర్ను అందించారు. కెప్టెన్ రహానే, అంగకృష్ రఘువంశీ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించగా, ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీరిద్దరు కలిసి 4వ వికెట్కు కేవలం 41 బంతుల్లోనే 91 పరుగులు జోడించి కేకేఆర్కు భారీ స్కోర్ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక వెంకటేష్ అయ్యర్, రఘువంశీ వీరిద్దరూ హాఫ్ సెంచరీలతోటి సత్తా చాటితే, రహానే, రింకు సింగ్ వీరిద్దరు కూడా వారికి సహకరించి కేకేఆర్ను పటిష్ట స్థితిలో నిలిపారు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి కేకేఆర్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. కమిన్స్ వేసినటువంటి 2వ ఓవర్లో తొలి బంతిని సునీల్ నరైన్ 6 కొట్టగా, అదే ఓవర్లో 5వ బంతికి డికాకు జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా డికాకు 6 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. కేకేఆర్ 14 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత షమీ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ సునీల్ నరైన్ కీపర్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి సునీల్ నరైన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 16 పరుగుల వద్ద కేకేఆర్ తన 2వ వికెట్ను కోల్పోయి ఇబ్బందులో పడింది. ఈ దశలో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రహానే, 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి యువ బ్యాటర్ రఘువంశీ ఇద్దరు కలిసి కేకేఆర్ను ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. వీరిద్దరు కలిసి ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 4లు, 6లతోటి స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఓవర్కి కనీసం ఒక 4 లేదా ఒక 6తో వడివడిగా వీరిద్దరు కలిసి పరుగులు జోడించారు. దీంతో 10 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి మెరుగైన స్థితిలోకి వచ్చింది. ఇక జీషన్ అన్సారీ వేసినటువంటి 11వ ఓవర్లో రఘువంశీ ఒక 4, ఒక 6 కొట్టగా, అదే ఓవర్లో చివరి బంతికి రహానే ఒక రివర్స్ స్వీప్కు ప్రయత్నించి కీపర్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్నటువంటి రహానే ఒక 4, ఏకంగా 4 సిక్సర్లతోటి 38 పరుగులు చేశాడు. సో ఆ విధంగా కేకేఆర్ 97 పరుగుల వద్ద తన 3వ వికెట్ను కోల్పోయింది. సో అలా 81 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి రహానే అవుట్ కావడంతో తెరబడింది. ఇక కమిందు మెండిస్ వేసినటువంటి 13వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసినటువంటి రఘువంశీ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో ఒక భారీ షాట్ కొట్టగా, హర్షల్ పటేల్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు రఘువంశీ అవుట్ అయ్యాడు. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి రఘువంశీ 5 4లు, 2 6లతోటి కరెక్ట్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 106 పరుగుల వద్ద కేకేఆర్ తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీరిద్దరు కలిసి కోల్కతా స్కోర్ను ముందుకు తీసుకువెళ్లారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినటువంటి వీరిద్దరూ ఆ తర్వాత బౌండరీలతోటి చెలరేగారు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 17 ఓవర్ల తర్వాత వీరిద్దరి బ్యాటింగు 5th గేర్లోకి శరవేగంగా మారింది. వీరిద్దరూ కలిసి బౌండరీలతోటి చెలరేగతంతో షమీ వేసినటువంటి 16వ ఓవర్లో 2 4లతోటి 12 పరుగులు, హర్షల్ పటేల్ వేసినటువంటి 17వ ఓవర్లో 3 4లతోటి 15 పరుగులు, ఇక సిమర్జిత్ సింగ్ వేసినటువంటి 18వ ఓవర్లో 2 4లు, 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేయగా, కమిన్స్ వేసినటువంటి 19వ ఓవర్లో 3 4లు, 1 సిక్సర్ తోటి ఏకంగా 21 పరుగులు. అంటే స్కోర్ ఎలా పెరిగిందో చూడండి. 16వ ఓవర్లో 12 పరుగులు, 17వ ఓవర్లో 15 పరుగులు, 18వ ఓవర్లో 17 పరుగులు, 19వ ఓవర్లో 21 పరుగులు. ఇలా ఓవర్కి పరుగులను పెంచుకుంటూ పీక్ స్టేజ్కి తీసుకువెళ్లారు రన్స్ను. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే వెంకటేష్ అయ్యర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి 2 బంతుల్ని 6, 4గా కొట్టినటువంటి వెంకటేష్ అయ్యర్ 3వ బంతికి భారీ షాట్ కొట్టగా, బౌండరీ వద్ద అనికేత్ వర్మ చక్కటి క్యాచ్ తీసుకోవడంతో అవుట్ అయ్యాడు. సో 29 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 7 4లు, 3 సిక్సర్లతోటి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 197 పరుగుల వద్ద కేకేఆర్ తన 5వ వికెట్ను వెంకటేష్ అయ్యర్ రూపంలో కోల్పోయింది. ఇక వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు కేవలం 41 బంతుల్లోనే 91 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ రన్అట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 200 పరుగులు చేసింది. సో రింకు సింగ్ 17 బంతులు ఎదుర్కొని 4 4లు, 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమీ
ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ మొత్తం 5గురికి తలా ఒక వికెట్ దక్కింది. బౌలింగ్ వేసినటువంటి అందరికీ వికెట్ దక్కింది కానీ ఒక సిమర్జీత్ సింగ్ తప్ప. అయితే బౌలర్లందరూ కూడా దాదాపుగా భారీగానే పరుగు సమర్పించుకున్నారు. ముఖ్యంగా కమిన్స్, సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేలు వీరు భారీగా అంటే ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇచ్చుకున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క విజయ లక్ష్యము 201 పరుగులు. సో మొత్తంగా భయంకరమైనటువంటి భీకర బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈ స్కోర్ను సాధించగలుగుతుందా లేదా భారీ స్కోర్ను సాధించేటటువంటి క్రమంలో ఒత్తిడికి గురై చతికిల పడుతుందా చూడాలి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరుకు తగ్గట్టుగా ఆడితే మాత్రము ఈ 201 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఏంటంటే భారీ స్కోర్ను ఛేదించేటటువంటి క్రమంలో ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడితే, అంటే ఒక బ్యాటరు వేగంగా ఆడుతుంటుంటే మరొక బ్యాటర్ అతనికి మద్దతు ఇచ్చే విధంగా ఒక వ్యూహాత్మకంగా ఆడితే మాత్రము విజయం సాధించడం కష్టమేమీ కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అందరూ కూడా మరి అదే పనిగా పదే షాట్లు కొట్టేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంతో ఆ క్రమంలో వాళ్ళు అవుట్ అవుతున్నారు. సో అలా కాకుండా ఒక వ్యూహం ప్రకారం ఆడితే మాత్రము ఈ స్కోర్ను ఛేదించవచ్చు. మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.